తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం స్థానిక పంచాయతీ కార్యాలయంలో కార్మికుల సమస్యలపై ఈవో గురుమోహన్ సానుకూల స్పందన వ్యక్తం చేశారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇవ్వలేదు కాబట్టి దానికి నేను బాధ్యత కాదు. అయితే ఎవరు చెల్లించినా చెల్లించకపోయినా ప్రస్తుతం ఉన్న నేనైతే బాధ్యత తీసుకోవాల్సిందే. కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న ప్రస్తుత సోర్స్ వచ్చేసి ఒక ఇంటి పన్నుల రూపం, తర్వాత వచ్చేసి ప్లాన్ అప్రూవల్స్, ట్రేడ్ లైసెన్స్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసుకున్నాం. గౌరవ జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇప్పుడు మార్చి 31 లోపల 100% పన్నులు వసూలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆ దిశగా ఊరంతా కూడా మైక్ అనౌన్స్మెంట్ పెట్టడము, గతంలో కూడా వారికి స్టెప్ బై స్టెప్ జీతాలు ఇచ్చే పద్ధతిని కూడా పాటిస్తాము. ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులకు నిర్ణీత కార్యక్రమంలో మనం జీతాలు చెల్లించాలా, అది మా బాధ్యత, గ్రామ పంచాయతీ బాధ్యత. ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను కూడా మేము జిల్లా ఉన్నతాధికారులకు నివేదించడం అనేది జరిగింది. గతంలో చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం నల్లపర్తి